వికారాబాద్ జిల్లా పరిగి పురపాలక సంఘం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే బీజేపీ ఓర్వలేకపోతుందన్నారు. రైతుల పక్షపాతి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే నేడు రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రతి ఇంటికి పోతే ఏదో ఒక రూపైన కేసీఆర్ గారిన పత్రము వాళ్ళ ఇంట్లో లక్షపోతూ ఉంటారు. చేసుకుంటూ వస్తూ ఉంటే మహేష్ రెడ్డి గారు వచ్చినాక ఇంత దాని కోసం మెరుగుదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మనము మన ఊరు మన ప్రాంతం చూస్తే కాదు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా మార్పు జరిగిందని మనం చూస్తాము. అదే నేను వస్తా ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు అడ్డం వచ్చింటున్నారు. వచ్చి నన్ను ఇంకా పోమంటారు, కవితమ్మ పోబ్యాక్ అంటారు. ఎందుకు పోబ్యాక్ అంటున్నారు వీళ్ళని వస్తారు ఏదో అన్నలేదు. వాళ్ళు ఏ వచ్చినాక ఏదో పోబ్యాక్ అంటున్నారు. ఎందుకు పోబ్యాక్ అంటున్నారు అనేది ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే 2 రోజుల నుండి 10వ తరగతి పిల్లల పరీక్షలు అవుతున్నాయి. ఏడాదంతా కష్టపడే పిల్లలు బాగా చదువుతుంది. సరిగ్గా పరీక్షలు అయినకే పోయే పిల్లలు లోపల పిల్లలు ఉన్నాక అందులో ఫోటో తీసి ఎగ్జామినేషన్ పేపర్ ఫోటో తీసి వాట్సాప్లలో సర్క్యులేట్ చేసి రాజకీయంగా కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, రాజకీయంగా కేసీఆర్ గారు ఎదుర్కోలేక ఏమీ లేదు బదనాం చేయాలని ఆలోచనతో పిల్లల భవిష్యత్తు 10వ తరగతి ఎదుగుతారని తింటుంటారు. బీజేపీ వారు ఈ రోజు రోడ్డు మీద వచ్చి మమ్మల్ని గోబ్యాక్ అంటున్నారు కదా. ఒక్కసారి భారతదేశంలో 8-9 ఏళ్ల నుండి మీడియా అధికారులు ఉన్నారు కదా, ఒక్కసారి మీరు ఇచ్చిన మాట కట్టుబడి పాలన చేశారా? మోడీ గారు ఏం చెప్పారు? నల్లధనం తీసుకొచ్చి ప్రతి రైతు అకౌంట్లలో 15 లక్షలు వేస్తారు.